ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి టీఎస్ఎల్ పిఆర్బి నుంచి మనకి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసి ఇది 43 పోస్ట్ కోడ్. టోటల్గా 614 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన పే స్కేల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. TSLPRB.in వెబ్సైట్ విజిట్ అయితే అక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి 2 మే 2022 నుంచి 28 మే 2022 వరకు ఆన్లైన్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్గా వేకెన్సీస్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చార్ట్ మీరు చూసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ వాళ్ళకి కూడా ఇక్కడ కాంటిజినియస్ డిస్ట్రిక్ట్ గ్రేడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్గా ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి అండ్ మెయిన్గా ఫీ స్ట్రక్చర్ కూడా చూసుకుందాము. ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 800 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా ఇక్కడ స్టెప్ వైజ్గా ఇచ్చారు. ఇక్కడ ఫాలో అయినట్టయితే మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి క్లియర్గా చేసుకోవచ్చు. ఇక్కడ మన స్టెప్ 1లో వచ్చేసి TLSPRB వెబ్సైట్ లాగిన్ అవ్వాలి. అక్కడ మన మొబైల్ నెంబర్, యూజర్ ఐడి లాగా క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత పేమెంట్ వచ్చేసి మనకి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ స్టెప్ 3లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మన స్పెసిమెన్ సిగ్నేచర్ అవన్నీ కూడా 1 ఫైల్లో చేసి JPG ఫార్మాట్లో మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 1 ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి TSLPRB.in వెబ్సైట్ని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పేమెంట్ గేట్ ద్వారా అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ మన మొబైల్ నెంబర్ యాజ్ యూజర్ ఐడిగా అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి మన పేమెంట్ ఆఫ్ ఫీజు ఎంత అన్నది చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మనకి మన యొక్క పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఫర్దర్గా నా వీడియోలో కూడా నేను ఎలా అప్లై చేయాలని చెప్పి సపరేట్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా. అండ్ సైజ్ వచ్చేసి 50 KB అన్నది ఎక్సిడ్ కాకూడదు. మినిమం వచ్చేసి 10 KB నుంచి 50 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎవరైతే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకి SSC సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్, వాళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకున్న వాళ్ళు అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఏజెన్సీ ఏరియా వాళ్ళకి వచ్చేసి మనకి షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఎవరైనా సర్వీస్ చేసిన ఎంప్లాయీస్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కోసం దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ NCC ఉన్న వాళ్ళు దానికి సంబంధించి NCC సర్టిఫికేట్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన రిలాక్సేషన్స్ అన్నీ కూడా వాళ్ళు వర్తించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. స్టడీ, బోనఫైడ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్గా ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ 18 to 22 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 18 to 22 ఇయర్స్. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జూలై 2022 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి +3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి మనకి SC, ST, BC వాళ్ళకి అండ్ EWS కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ రిలాక్సేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి +5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. NCC ఇన్స్ట్రక్టర్గా ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్,
ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. సెన్సస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి +3 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పోస్టులకు సంబంధించి మెయిన్గా ఇంపార్టెంట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st July 2022 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి దీనికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి 3 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 200 marks ఉంటుంది. మనకి ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30% ఫర్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇది వచ్చేసి మనకి ఈ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ 3 languagesలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఈసారి మనకి 1600 meters లేదా 800 meters రన్ ఈవెంట్ పెట్టడం జరిగింది. మనకి 1600 meters వచ్చేసి మెన్ క్యాండిడేట్స్ మగవాళ్ళకు వచ్చేసి 7 minutes 15 secondsలో 1600 meters రన్ చేయాల్సి ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 9 minutes 30 seconds టైం ఇవ్వడం జరిగింది. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 meters రన్ ఉంటుంది. 5 minutes 20 seconds అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా మనకి RFID టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏ విధంగా మన ఎస్ఐ కానిస్టేబుల్లో చేశారో అదేవిధంగా RFID చిప్ పెట్టి అయితే మనకి చేయడం జరుగుతుంది. అండ్ ఈ పోస్టులకు సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకున్నట్టయితే మనకి మెన్స్కి మగవాళ్ళకు వచ్చేసి హైట్ వచ్చేసి 167.6 centimeters ఇవ్వడం జరిగింది. అండ్ ఉమెన్కి వచ్చేసి 152.5 centimeters ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నారో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, కొమరం ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఈ విధంగా ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన హైట్ వచ్చేసి మనకి 160 centimeters ఇచ్చారు రిలాక్సేషన్. ఉమెన్ వాళ్ళకు వచ్చేసి 150 centimeters ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్కి సంబంధించిన ఈవెంట్స్ చూసుకున్నట్టయితే మనకి లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ 4 meters వేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 3.5 meters క్వాలిఫైయింగ్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా లాంగ్ జంప్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 2.5 meters అయితే ఇవ్వడం జరిగింది. అండ్ షార్ట్ పుట్ వచ్చేసి మగవాళ్ళకి 6 meters అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు కూడా 6 meters ఇచ్చారు. అండ్ అదేవిధంగా లేడీస్కి వచ్చేసి 4 meters ఇచ్చారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నది క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పేసి ఇక్కడ నోట్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అన్నది ఒకటే పేపర్ ఉండడం జరుగుతుంది. అది 3 hours డ్యూరేషన్ ఉంటుంది. 200 marks ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ నేను నా కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకి మెయిన్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 40% ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ 35% ఫర్ బీసీ క్యాండిడేట్స్ అండ్ 30% ఫర్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ సంబంధించి ఉంటుంది. ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ నేచర్లో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి స్ట్రిక్ట్లీ ఆన్ మెరిట్ బేస్న చేయడం జరుగుతుంది. అది కూడా మనకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ 95% ఆఫ్ వేకెన్సీస్ కూడా దానికి సంబంధించిన మెరిట్ని ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ మెరిట్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించిన పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ గ్రేడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 7 districts ఈ విధంగా ఇచ్చారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ 1లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, 2లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, ఈ విధంగా 7 వరకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని అయితే సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఈ సిలబస్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ TSL PRBకి సంబంధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.